మీతో పాటు అరచర్చి నక్కలకు కూడా నీరసం వచ్చినట్టుంది. పిల్లలు పాస్ అయితే బాధపడాలి కానీ ఫెయిల్ అయితే బాధపడడం ఎందుకండి? పిల్లలు ఎప్పుడూ కళ్ళ ముందే ఉండాలని కోరుకుంటుంది కన్నతల్లి. నువ్వు ఒక దాన్ని తయారయ్యావు. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. ఈ రోజు మాస్టర్ అనే మాటలకి తాళ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు నాకు. ఈ రోజు వాళ్ళన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. గాడిద కొడుకులని ఆవేశంలో మిమ్మల్ని మీరే తిట్టుకుంటున్నారన్న విషయం మర్చిపోతున్నారు సుమా. మాకు తెలుసులే, ఇలాంటి అదవుల్ని కన్నందుకు నన్ను నేను కాదు ఊరందరూ తిడుతున్నారు. ఈ రోజు అటు ఇటు తేలిపోవాలి. నాన్న పెద్ద, నాన్న చిన్న, భోజనాలు చెదురుగాని రండిరా, కూర్చోండి. తిరిగి తిరిగి అలసిపోయి వస్తారని మీకోసం చింత చిగురు మోసం చేశానురా. తినండి నాన్న. తినండి. ఏంట్రా ఏదో తప్పు చేసిన వాళ్ళల్లా అలా తలలు దించుకుని కూర్చున్నారే? తినండి. తప్పు జరిగిపోయిందమ్మా, మేం బాగానే రాసాం, వాడే మార్కులే లేదు. వచ్చే ఏడాది తప్పకుండా పాస్ అవుతామమ్మా. సర్లే తినండి. మీ ఆయన ఎందుకమ్మా అలా తిరుగుతాడు? శుభ్రంగా తిని తొంగవచ్చు కదా. చచ్చా, ఎలా పడుతున్నావు అలాంటి మొగుడుతో? చూడండి, నీ గురించి తలుసుకుంటేనే చాలా బాధగా ఉందమ్మా. కాదురా, ఉంటాదే. అమ్మా నువ్వు అక్కడ, మరి ఇక్కడ నేను మిమ్మల్ని యాదవల్లారా, మీకు అన్నం పెట్టాలంటే నాకు చేతులు రావటం లేదురా. చేతి ఆవిడ పెట్టమన్నాడు, గరిట్లు ఉన్నాయి కదా. అసలు మీ నోట్లో నోరెట్టు నాదే తప్పురా. నువ్వు పెడతా అన్నా మేము పెట్టించుకోవద్దేంటి? నాన్నకి పంచొక్క అస్సలు సూట్ అవ్వలేదమ్మా. ఆడు మాత్రం ఏమన్నాడండి? మీరు చీరలో బాగున్నారనే కదా అన్నాడు. వచ్చావు, అసలు మిమ్మల్ని కదా అనాల్సింది, వాడిని ఆ ముసల్దాన్ని. ఉండు. సరే, ముందు సేరపు చూడలేకపోతున్నాం. అయ్యారు ఇక్కడున్నారా? పెద్ద కొంప, పేడగల దగ్గరీడు. ఏమి జీవితూరా, మధ్య మాత్రం పెంచాడు, బుద్ధి మాత్రం పెరగలేదు. అయ్యరు ఏంట్రా దూడమోహోడా, పెదాలు తెగాడెత్తున్నావు? ఏ లేదండి అయ్యా, పాలేరుని పెట్టుకోకుండా పేడకలు మీరే తీస్తున్నారంటే. ఎదవా, గడ్డి నమ్ముకున్నోడు రాష్ట్రాలు నీనప్పుడు పేడను నమ్ముకున్నోడు ప్రపంచకాన్ని వెళ్ళడట్రా. అయినా పశువులు కాసి శ్రీకృష్ణ పరమాత్మ చక్రం తిప్పాడు, అదే హిస్టరీలో మిస్టరీ. అబ్బో, మీరే గనక అసెంబ్లీకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితి మారిపోద్దండి అయ్యా. అసెంబ్లీదే ఉందిరా. ఇప్పుడు పొద్దు పోయాక గోదావరిలో పడితే పొద్దున్నే నాంపల్లో తేల్తాం, ఆ పక్కనే అసెంబ్లీ. ఏం చెప్పారు? అసెంబ్లీకి ఎప్పుడైనా వెళ్ళొచ్చు కానీ ముందు పంచాయతీకి పోదాం పద. చేతి మీద నీళ్ళు పోయా. నీళ్ళు ఎందుకురా దండగా, గీత వచ్చుతో కడిగేసుకోవచ్చు కదా. రండి రండి. రైతు దేశానికి ఎన్నుముకని మిమ్మల్ని చూసే అని ఉంటారయ్యా. రండి 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 కూర్చోండి. ఏం ప్రెసిడెంట్ లేరా, 15 ఏళ్ల నుంచి మీకు ఈ గ్యావారికి సేవ చేసి 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 అలసిపోయారా? ఇంకెంతకాలం లేండి, ఈ శ్రేంతి తీసుకునే టైము దగ్గరకు వచ్చింది కదా. అదేనండి అయ్యా, ఈ ఏడాది ఎన్నికల్లో రిజర్వేషన్ వచ్చిందంట కదండి అయ్యా. క్యాండిడేట్ ని ఎవరిని పెడుతున్నారో తెలుసుకుందామని. ప్రెసిడెంట్ మీరే అయినా బాధ్యత అంతా నా భుజాల మీదనే పెట్టేస్తారు కదరా. అయ్యా, మా వీధిలో బలు మాడిపోయిందయ్యా, ఎలగట్లేదయ్యా. మీ ఇంట్లో బలు వెలుగుతా ఉందా? వెలుగుతుంది బాబయ్య. అది తీసి ఈదిలో పెట్టు. ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకి మీరు నా దగ్గరికి రాకూడదురా. ఈదిలో విషయాలు ఈదిలోనే పరిష్కరించుకోవాలి. అసలే మా అమ్మాయికి 2 రోజుల్లో నిశ్చితార్థం. అంటే అన్నానంటారు గాని మీరు చాలా అదృష్టవంతులయ్యా. ఇప్పుడు ఏమంటావు? అమ్మాయి గారికి కుజదోషం ఉండి ఇంతకాలం పెళ్లి కాకపోయినా ఎవరితోనూ లేచిపోకుండా మీ పరువు కాపాడారండి. ఏంటండి ఇలా మాట్లాడతాడు? మా అమ్మాయి గారు లేచిపోవడానికి ఎంత రెడీ అయిపోతే మాత్రం లేపుకెళ్ళాడు ఆవిడండి.
అమ్మ కడుపు మాడ ఆ పిలుపేంటే? అబ్బా నీకోసం పొద్దునుంచి ఎదురు చూస్తున్నాను రా. ఇంకా ఎందుకే ఇంటని వ్యవహారాలు? పెళ్లి కుదిరింది కదా, బుద్ధిగా పెళ్లి చేసుకుని కాపురం చేసుకో. లేకపోతే నీతో కాపురం పెట్టాను ఇక్కడ. తీసుకో. ఇదేంటే చాలా కాలం తర్వాత పిలిస్తే పచ్చ కాగితం ఇస్తావు అనుకుంటే తెల్ల కాగితం ఇచ్చావు. అదేం తెల్ల కాగితం కాదురా, మడతిప్పి చూడు. నా మనసంతా అందులో కనపడుతుంది. మనసే నాకు ఇచ్చిత్తి నీ మొగుడికి ఏమిస్తావే? కట్నం నీకెందుకురా? అయినా నీ మనసు నేనేం చేసుకునే? ఓ 100 ఇచ్చావు అనుకో, నీ పేరు చెప్పుకుని రాత్రి ముందేసుకుంటాను. ఓరు దుర్మార్గుడా, ఇప్పుడు దాకా నీకు ఇచ్చిన డబ్బులు దాస్తే మా బాబు ఇంకో 10 ఎకరాలు కొనేవాడు. ఇదిగో. ఓసే మహాలక్ష్మి. వస్తున్నానమ్మా. వెళ్ళు. బాయ్. ఉండమంటావా వెళ్ళమంటావా? పోరా. ఈ లెటర్ ఏంటో? అలా చూడకపోతే చదవచ్చు కదరా. అగే ఇది లెటర్ లా లేదు, నా ఆటోగ్రాఫ్ స్పీడ్ మెమరీస్ లో ఉంది. ఇదే ఆఖరోత్తరం అయి ఉంటది. ఏమ్మా పాపం, నిశ్చితార్థానికి ఈడో షూటింగ్ పెట్టారా బాబు? ఏంటి మేము రావచ్చా? మీరు ఎందుకురా బాబు మా బేరాలు చెడగొడతారు. బేరం సంగతి పక్కనట్టే. ఊరే నీ ముదురులో ఎవరు రాసిన లెటర్ ని మనం చదవడం కంటే డాన్స్ అయితే చదివితే బాగుంటదని నా ఉద్దేశం రా. ఏమంటావు? మహాలక్ష్మి చదవాలంటావు. బాగా క్యాచ్ చేసావు. ఒరే పరమదావుడు, 6వ తరగతిలో మనం ఆడుకున్న ఆటలన్నీ మర్చిపోయావా? పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని ఆ రోజే ఫిక్స్ అయ్యాను. ఇక 7వ తరగతిలో నీతో కలిసి వేద్దాం అనుకున్న 7 అడుగుల గురించి ఆలోచిస్తూనే ఆ ఏడాది గడిచిపోయింది. మరి 8వ తరగతిలో పెళ్ళైన తర్వాత మన సంసారంలో మెదిలే సరిగమల్లాంటి ఆ సరసాలు, ఆ సరదాల గురించి ఆలోచిస్తూనే గడిపేశాను. ఇంక 9వ తరగతి అంటావా? 9 నెలలు నిండిన తర్వాత మన ప్రేమకు ప్రతిరూపంగా పుట్టే బిడ్డకి ఏ పేరు పెట్టాలని ఆలోచిస్తూనే గడిపేశాను. ఇక లాస్ట్ 10వ తరగతి. ఎప్పుడు పాస్ అవుతామా, ఎప్పుడు పట్నంలో జాయిన్ అవుతామా, అప్పటి వరకు మన కన్న కళ్ళన్నీ ఎప్పుడెప్పుడు నిజం చేసుకుంటామా అని ఆలోచిస్తూనే సంబరపడ్డాను. తీరా నేను పాస్ అయి పట్నం వెళ్ళాను, నువ్వు పాస్ అవ్వకుండా ఇక్కడే ఉండిపోయావు. ఆ తర్వాత మన వ్యవహారం అదిగో ఆ గోడ చోటుకే పరిమితం అయిపోయింది. చివరిసారిగా నీతో మనస్ఫూర్తిగా మాట్లాడాలని ఉందిరా. వస్తావు కదూ? ఇదిరా సంగతే. అయినా ఈ వయసులో ముదురు మహాలక్ష్మి వీడికి లెటర్ రాయడం అవసరం అంటావరా? పాప మా ఎన్ని వయసులో ఉన్నప్పుడు ఫీలింగ్స్ ఏమోరా. ఓహో, ఇప్పుడు ఏం చేయాలి? ఎల్రా బాబు, శివరాకర్ సార్ అంటుంది కదా, ఒక 5-10 ఎకరాలు రాసిస్తుందేమో, సగం మాకన్నా ఇద్ది గాని. రే ఈ ఆనందంలో ముగ్గురం కలిసి మందు కొట్టాలందిరా. మందు కొట్టాలంటే డబ్బులు ఉండాలి కదరా. ఒరే డబ్బులంటే గుర్తొచ్చిందిరా బాబు, మా బాబు మీ బామ్మకి మరి వడ్డీ అసలు కలిపిచ్చాడు రా. రే మా బామ్మని నేను మేనేజ్ చేస్తాను గానీ చిన్నాడు ఆశపడుతున్నాడు కదా, 10 మంది కొడదాం. రే ఈ మ్యాటర్ గాని మా బాబుకు తెలిసిందనుకో సూపులతో చంపేస్తాడు. రే మీ బాబుని మా బాబుని నేను సెట్ చేస్తాను, పదండి ముందు కొడదాం. అంతేనంటావా? అంతే. గవర్నమెంట్ గడిలో ఉన్నాడు. గవర్నమెంట్ ఏటనే మీరంటే పేవర్స్ ఊళ్ళో మనకి 1,90,000 ఏటో చెప్పండి. అవతల మనం చాలా బిజీ. ఎప్పుడు ఉండే పనిలే కదా, ఓ పెగ్గే. చిసి ఇలాంటి సీప్ మన తాగం, గుండెకే పక్కడిపోద్ది. ఇలాంటి కాస్ట్లీ మంది ఎప్పుడైనా చూసావేటి? చూడలేదు. ఇక ముందు చూడలేవు కూడాను. ఏం కంపెనీ ఎత్తేసారా? ఇదిగో ఎదవ కట్టింగ్ లీక్, ఫారెన్ సరుకు, తాగితే తాగు లేకపోతే దొబ్బే. ఏటో మీరు నన్ను చాలా ఇబ్బంది పెడేస్తున్నారనయ్య. కాస్ట్లీ స్లోగా తాగు. కిక్ రై కిక్కు తాగిన మందుని బట్టి కాదురా, కంపెనీని బట్టి ఉంటది. ఏ కంపెనీ రా ఇది? ఈ కంపెనీ కాదు, ఈ కంపెనీ. ఓహో అవునురా, మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్ రా, త్రిమూర్తులం. కరెస్ట్. ఏరా గవర్నమెంట్ ఏటనియా? గవర్నమెంటా పంతులే? అమ్మో ఎంత ఫారెన్ సరుకు అయితే మాత్రం ఎంత దారుణం ఏంట్రా? సముద్రంలో బతికే జీవరాశులకు సునామీ వల్ల ఎంత ముప్పు ఉంటుందో మీ పుత్రరత్నాలు ఆ సుందరమ్మ మానవుడి వల్ల ఈ ఊరికి అంత ముప్పు ఉంది. డౌట్ లేదు, ఇడు పంతులే. పచ్చడలేదా? పచ్చడేంట్రా? ఈ డీటెయిల్ మాట్లాడుతున్నాడు, మందు ఎక్కువ ఉంటది. ఎరా పంతులు, మేము ఊరికి శనిగ్రహాలమా? మేము ఊరు వెళ్ళిపోవాలా? మేము ఊరు వెళ్తే గాని ఊరు బాగుపడదా? రే అడు పంతులు కాదురా, సరిగ్గా చూడు, మన గవర్నమెంట్ కాదురా. ఉండరా మధ్యలో చెప్పరాడు బాధ, చెప్పరా నువ్వు. అయిపోయావరా? ఊర్లో వాళ్ళు ఎలా పోతే నీకెందుకురా? రే ఎందుకురా శాతకాని కబుర్లు, నువ్వేమైనా పంతులు కొడేస్తావేటి? నీకు ఎక్కువైందేట్రా? అసలు ఆ పంతులకి ఏడు తెలుసురా మీ గురించి? అసలు మన ఊరు 3 పంటలతో పచ్చగా ఉంటుందన్నా, మన ఊరికి మంచినీటి సమస్య లేదన్నా, దానికి కారణం ఎవరు నీకు తెలుసా? చెప్పరా? దానికి కారణం మీరు శనిగ్రహాలు కాదురా, శనిగ్రహాలకు అమ్మ మొగుళ్ళు. 100 శనిగ్రహాలకు సమానంరా మీరు. అసలు మీరు ఊళ్ళో ఉండబట్టే కదరా శనిగ్రహం ఊళ్ళోకి ఎంటర్ అవ్వట్లేదు. అయిపోయిందా? ఏం మాట అసలు
పెట్లేసారు దగ్గరికి వస్తున్నారేంటి బాబు ఆ కొబ్బరి బొండాలు ఇలా పెట్టు. రే ఉడతమో హోడా ఏంట్రా తోక దిగిన కుక్కలా అటు ఇటు తెగ తిరుగుతున్నావు? మీకేంటండి అయ్యారు నేను చెప్తారు అవతల పిల్లలు రాలేదు వీడియోలు రాలేదు ఓ టెన్షన్ పడుతుంటాను. అంత టెన్షన్ పడకపోతే ఊళ్ళోకి వెళ్ళి చూడచ్చు కదా. ఆయన వెళ్తే ఇక్కడ పనులు వాళ్ళు చూసుకుంటారండి భలే కబుర్లు చెప్తారు మీరు. అంటే అన్నానంటావు కానీ ఇప్పుడు ఆ కళ్ళజోడు అవసరం అంటారా నీకు? ఏండి ఈ డెకరేషన్ అంతా లేకపోయినా అమ్మాయి గారు పెళ్లి చూపులు జరుగుతాయి. మీరు అనవసరం విషయాలు ఇంటర్వ్యూస్ అవ్వకండి, వచ్చిన పని చూడండి. సర్లే మిమ్మల్ని కాదు నన్ను. ఏంటి మీ ఊళ్ళో ఎంతమంది ఇస్తున్నారు పిల్లలు? మా ఊర్లో ఆడపిల్లలు వయసులో ఉన్న వాళ్ళకి ఇస్తారండి. అయితే నీకు కష్టమే, నీకు కళ్ళజోడు కన్నా ట్యాగే కాస్ట్లీ కన్నా. రండి అల్లి గారు చేతులు లెక్కే అల్లి గారు ఏంటండి ఇక్కడ కూడా కొట్టేసుకొచ్చారు లారీ తెలియడం కోసం. పంతులు గారు ప్రయాణం బాగా జరిగిందా బావగారు? బాగానే జరిగింది అన్నయ్య గారు. లేట్ అయినా బావగారు మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలండి. ఎందుకేటి లేట్ విజయ్ కుమార్ హైకోర్టు లాయర్. లేట్ కాదు గ్రేట్ విజయ్ కుమార్. గ్రేట్ విజయ్ కుమార్ మన అల్లుడి గారు పెళ్లి చూపులకి కొట్టేశారండి. ఇంకా శోభనానికి ఏమి వేస్తారు? శోభనానికి అసలు బట్టలు వేసుకోరు. కరెక్టే కదా. సరే గానీ రే పొలానికి అగ్గితేలు వచ్చింది కదా, ఏ మందు కొట్టారా నువ్వు? కొట్టేశాం. ఏం మందు కొట్టావు బాబు? చిక్కు ఆర్యేటి. మా ఊళ్ళో అదే కొట్టాడు ఒకడు. పురుగు చావలేదు కానీ కొట్టినోడు చచ్చిపోయాడు. మరి ఏం కొట్టమంటారంటే కూల్ డ్రింక్స్ అన్ని కొని మొత్తం పొలం అంతా స్ప్రే చేయి. ఓ పెద్ద చెట్టు చూసి ఫిలిప్స్ టేప్ రికార్డు తగిలించి గంటసాల పాత పాటలు వినిపించు. దిగుబడి అదిరిపోద్ది. కొత్త పాటలు వినిపించావు అనుకో లిరిక్ అర్థం ఒక పంట పాడవుద్ది. అలా చెయ్యెత్తు నిలబడ్డేందుకు సంకలో సెగ్గడ్డుందా? దానికి చిక్క ఆరేటి రాయి తగ్గిపోద్ది. ఇంక నోరు. అల్లుడు గారు చాలా తెలివిగా మాట్లాడుతున్నారు. మీ కూతురు కూడా నాకు ఇస్తున్నారా? రావడానికా పోవడానికి అయితే జాయిన్ రాసిన రాయి. రావడానికి అయితే ఈ పంతులు గారితో ఒరే నీ ముదురు మహాలక్ష్మి కథ లేతగా చూపించాలి షూటింగ్ లో. ట్రై చేద్దాం. వీళ్ళు వచ్చారేంట్రా? రే నడహ ఎవరితో ఏంటండి బొమ్మ వస్తుందో లేదు చూసుకోవాలి కానీ. కూతురు ఎక్కడ? మీరు కూడా కొత్త అడుగుతారు. వెళ్ళండి. ఈ గాడి చాలు పిన్ని. సరే. ఊరంతా పెద్ద పండగాయనే మా మహాలక్ష్మి పెళ్లి కూతురాయనే. మా మహాలక్ష్మి పెళ్లి కూతురాయనే. కెమెరా ఎదురా. మీరు సర్దుకోవడానికి ఇంకా టైం ఉంది, ఒకసారి బయటకు వెళ్ళండి. హలో పిన్ని నువ్వు కూడా బయట ఉండండి వచ్చేస్తాం. ఎరా బొమ్మ వస్తుందా? పరందావుడు ఏంటి చిన్నప్పటి నుంచి నువ్వేది అడిగినా కాదనకుండా ఇచ్చాను కదా. ఇప్పుడు నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏంటి? నా చైన్ గానీ అడగవు కదా. చిచ్చి అది కాదు. కాదా? చిన్నప్పటి నుంచి ఒక్కసారైనా నీ చేత ఐ లవ్ యూ చెప్పించుకోవాలనుకున్నాను. ఐ లవ్ యూ అంటరా? ఒక్కసారి చెప్పరా. ఐ లవ్ యూ దేవుంది గానీ రేపు నువ్వు వెళ్ళిపోతే నాకు 100,000 ఎవరిస్తారే? ఇగో మళ్ళీ ఎప్పుడు వస్తావేమో వాళ్ళు వచ్చి వెళ్ళిపోవచ్చుగా. మహాలక్ష్మి ఏమైంది? నువ్వేంట్రా అడిగావు? చిచ్చి నేనేం అడిగాను? 1,00,000 అన్నట్టుంటేను. అలాంటిదేం లేదులే గానీ. సర్లే ఆ సంగతి వదిలే గానీ ఐ లవ్ యూ చెప్పరా. రే ఇందాక నుంచి అడుగుతుంది చెప్పా. ఓవర్ రైటింగ్ చేయకుండా చెప్పా. చెప్పరా. మహాలక్ష్మి నిజంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నాకు చెప్పాలని ఉంది, కాకపోతే సమయం సందర్భం కలిసి రాలేదు. మహాలక్ష్మి ఐ లవ్ యూ. పరందాముడు ఐ లవ్ యూ రా. చాలురా, నాకు ఈ జన్మకి ఇది చాలు. మా ఆయనతో కాపురం చేస్తున్నంత కాలం ఈ జ్ఞాపకాలను నెమరేసుకుంటూ బతికేస్తాను. సరేగానే మన మామూలు ఇక్కడేం చేస్తున్నావురా? పాటలకి ఇదేంటిది? ఆ అమ్మాయి గారికి గుజుతాల్సిన శాంతులు అయిపోయి కదండి. ఈడెవడమ్మా? కొడుకు కాదు కదా? కాదురా తమ్ముడు అనుకుంటా. ఒరే కెమెరామెన్ చెప్పండి. ఆ జడ కన్ను ముక్కు చెవి చెయ్యి కాలు వేళ్ళు ఫేసు అన్ని క్లియర్ గా ఉండాలి. వంశీ గారి సినిమాలు చూసావా? చూసామండి. వెరీ గుడ్. యాపిల్ కాయలు ఇస్తే రాఘవేంద్రరావు గారు గుర్తుకొచ్చారు. క్లోజ్ లో షాట్ ది. నువ్వు తీసుకెళ్ళి బొడ్డు మీద చెప్తావా? ఇలా ఇక పంతులు గారితో క్లోజ్ ది. శంకరాభరణం గుర్తు రావాలి. మొత్తానికి నా నిశ్చితార్థం పెళ్లి క్యాసెట్ చూస్తే బాబు గారు వచ్చి డైరెక్ట్ చేశారా అన్నట్టు ఉండాలి. అంటే పెళ్లి పుస్తకం సినిమా లాగా. కరెక్ట్ గా చెప్పా. అయ్యి బాబా లిడిగా డైరెక్షన్ కూడా చేసేస్తున్నారు. మరి దూల దృష్టి ఎక్కువ మా వాడికి. దూల దృష్టిగా దూరదృష్టి. అవునవును రెండే ఎక్కువ. నీకు ఏ దృష్టి లేకే ముష్టోళ్ళ కళ్ళు పెట్టుకున్నట్టున్నా. బాబు మీ అమ్మకి నేను నచ్చానా? అమ్మ కాదు అక్క. దానికి ఎవడైనా నచ్చుతాడు గాని ముందు నీ పని చూసుకో. నాకు చెప్తూ మీకు కాదు. అయ్యా నిశ్చితార్థం సమయం అయ్యింది.
తాంబూలాలు ఆగండి. తాంబూలాలు క్లోజ్. ఓకే, ఓకే, రెడీ, రెడీ, రెడీ. నాన్నగారు వెళ్ళి పట్టుకోండి. అరటి పళ్ళు నొక్కేయకండి. పంతులు గారు మీరు గోక్కోవద్దు, పళ్ళు పడిపోద్ది. అది అయ్యారా మీరు సుందరమ్మ ఈ ఊళ్ళో ఒకలా ఉండాలండి. అంతే. అసలు వదలకూడదండి మీరు. అరే నువ్వు నువ్వు పదండి వీడియో చూసారు కదా అదే మన పరగొడి తినే మాలొచ్చింది చూసినట్టు చెప్పండి. రండి 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 అయ్యారు ఇంకా కూకున్న వాళ్ళు కూడా తీసుకెళ్దాం. వెంకయ్య మళ్ళీ మీరు కూడా పదండి. రండి రండి మీరు చూసారు కదా ఒకవేళ చూడకపోతే మళ్ళీ చూపిస్తాను. జాగ్రత్తగా మాట్లాడండి సుందరమ్మ అసలే పసిగడేస్తుంది. సుందరమ్మా సుందరమ్మా ఏటయ్యా ప్రెసిడెంట్ ఏటి పొద్దున్నే ఎరగ తీసుకుని ఊరు మీద పడిపోయావు మళ్ళీ ఏమన్నా సందాలా? అబ్బో ఇచ్చావులే సుందరమ్మా నీ మనవాడిని కాత హద్దుల్లో పెట్టు. ఇంకా నయం నన్ను హద్దుల్లో ఉండమన్నావు కాదు. సుందరమ్మా ఆ పరిస్థితి తెప్పించుకోవద్దు. ఇదిగో ప్రెసిడెంట్ నా మనవడు అడ్డమైన గడ్డి తినే రకం కాదు. నీ కూతురుకు వచ్చిన భయం ఏమీ లేదు. ఇక నువ్వు బావచ్చు పో పో. సుందరమ్మా పద్ధతిగా మాట్లాడు. అబ్బో ఏట్రా పద్ధతిగా మాట్లాడేది? నీ కూతురు భాగవతం పెళ్లి కొడుకు తెలియక ముందు పెళ్లి చేసాయి. అనవసరంగా పెంట చేసావు అనుకో నీకే బొక్కడిపోతాయి. పెద్ద మొనగాళ్ళలాగా మాట్లాడడానికి వచ్చాడు. బాగానే ఎనకేసుకొస్తున్నావు సుందరమ్మా. నీ మనవడిని వదిలేస్తాననుకోకో. ఎంతకింత అనుభవించేలా చేస్తాను. యారా ఆడు పిలిచాడు కదా అని యాగేసుకుని వచ్చేయడమేనా? మీకు పని బాట ఏం లేదా? తెల్లారటమే మహాపాపం రా బాబా. ఎవడు పిలుస్తాడా యాగేసుకుని వెళ్ళిపోదామని గోతిగా నక్కల్లా కాసు కూకుంటారు. ఏమనుంటే మీరు చూసుకోండి. మధ్యలో మమ్మల్ని తిట్టడం. ఓ సబ్బో మేమేం చూసుకునే దానికి నువ్వెందుకురా తెగ ఊపుకుంటా వచ్చేసావు? కొబ్బరి బండ పెట్టి కొట్టానంటే బద్దలైపోతావు కాన. ఇటు పెద్దాపురం అయ్యారు చేపల పాటలు ఎక్కండి. శ్రీమహాలక్ష్మి ఒకటి అయ్యూరు రామాడ్డానికి సంద ఇస్తున్నారు కదా ఇస్తారా? ఏం సందారా? ఒరే మన ఊళ్ళో చెట్లకు కాసేది కొబ్బరికాయలు నోట్ల కట్టలు కాదు. మీరే కదండి ఇస్తాన్నారు. ఏంట్రో ఎంత డిమాండింగ్ చేస్తున్నావు? అక్కడికి నీ సొమ్మేదో నా దగ్గర దాచిపెట్టినట్టు. సందా సంగతి అటుంచు. వాళ్ళు మన ఊళ్ళో డ్రామా ఎట్టాడతారో నేను చూస్తాను. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ముందు ఇస్తానండు ఇప్పుడు లేవండు. ఏటనుకుంటున్నాడు ఏటు చూస్తాం మేము చూస్తాం. ఇది ఇవ్వకపోతే ఊళ్ళో ఇంకెవరు సందాలు మీ ప్రెసిడెంట్ ఆమె సందా ఇచ్చాడా? ఆడిచ్చాడా సచ్చాడా? ఈయనెందుకు అడుగుతావు? ఆ డ్రామా జరగకుండా ఏ మీదకైనా పెట్టడానికి సిద్ధమవుతాడు ఆడు. ఆడి మొహం ఆడి మాట ఏంటండి? సరిగానే బైసబ్లో చీరలు ఆగుతుంటే కూకొని చూసి వేసాలు ఉన్నాయి ఎత్తారేటి? కూకొని చూసి వేసాలకి స్టేజీ ఎక్కాలేటి? కింద కూకొని చూడలేమా? ఆ చీరలాగే వేసాలా ఉంటే చెప్పు. చీరలాగే వేసాలా? చీర ఏమైనా 9 మంది ఆగుతారంటున్నారేటి? ఓ పని చేయండి, మీకు అంత దూరంగా ఉంటే రేపు పొలంలో రేర్స్ ఉన్నాయి అక్కడికి వచ్చేయండి. ఒకరి తర్వాత ఒక లాగిద్దరు కానీ. ఆ ప్రెసిడెంట్ కట్టి ఎక్కువ రేటుకి నన్ను రమ్మన్నాడే నిన్ను రమ్మన్నాడే నన్ను రమ్మన్నాడే నిన్ను రమ్మన్నాడే. ఎందుకు పిల్లలు ఏడిపిస్తారు? కూర్చో అక్క. ఏంటి వేషాలు? వేషాలా? నాటకానికి రిహార్సల్స్. ఇంతకీ టాపిక్ ఏంటి? చూసే కొలది చూడాలనిపించేది, ఏసిన కొద్దీ ఎయ్యాలనిపించేది. మహాభారతంలో మధురమైన ఘట్టం అది లెక్క. ద్రౌపది వస్త్రాపహరణం. అది విషయం. ఇంకా రాలేదేంట్రీ గవర్నమెంట్ గాడు? ఎంతసేపు ఇక్కడ వెయిట్ చేయాలి? వస్తాడ్రా. కారు వచ్చింది. అరే ఏళ్ళు కనపడి వచ్చాడు రా. కింద మీద పడి దీన్ని ఒప్పించేసరికి తల పేన తోకొస్తుంది అనుకోండి. ఏళ్ళు ఊపుకుంటూ వచ్చేస్తున్నావు. హీరోయిన్ అదే. హీరోయిన్ హ్యాండ్ ఇచ్చిందిరా. హ్యాండ్ ఇచ్చేయడం ఏంట్రా బాబు? ఎవరో విఐపితే పర్సనల్ ప్రోగ్రామ్ ఉందని వెళ్ళిపోయిందట. ఇప్పుడు ఎలా రా? రేపే డ్రామా. ఒక్క రిహార్సల్ లేకపోతే స్టేజ్ మీద దెబ్బ అయిపోతాం. మీరు ఏం కంగారు పడకండి, వేరే హీరోయిన్ సెటప్ చేశాను నేను. అసలే టైం లేదురా. రిహార్సల్స్ కార్లో చేసేద్దామా? నాటకం కూడా కార్లో వేసారా? ఎంతసేపు వేసేస్తాను ఒకటే గొడవ. రేపు రాత్రితో కాగలే పెట్టి. అంటే టైం లేదు కదా అని. నువ్వు వెళ్ళరా ముందు హీరోయిన్ తీసుకురారా. స్వాగతం సుస్వాగతం సర్వనాయక విఘ్న వినాయక గణాధిప. స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం.
రాయ్ చూడండి గొడవ చేయకండి. అమ్మయ్యా హీరోయిన్ అయితే వచ్చిందిరా. రే గవర్నమెంట్ మనోడు చీర లాగమంటే కంగారు పడుతున్నాడు, నువ్వు లాగేస్తావేంటి? నేను ఉక్కెట్టిన చీర లాగినా నా రంగితోనే. ఆ దుబాయ్ వెళ్ళిపోయింది కదా. ఎప్పుడైతే అప్పుడే లాగుతాను. అసలు మీరు చీర లాగడానికి వచ్చారా డైలాగ్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చారా? డైలాగ్ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, చీర లాగడంలో తేడా వచ్చిందనుకో అయ్యో బాబు ఇంకేమన్నా ఉందా? అవునవును, చీర లాగడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరే చీర మొత్తం ఊడిపోయింది అనుకో, జనాలు కంట్రోల్ చేయాలి మేము సావాలి. తొందరగా చీర లాగండి బాబు. అన్ని అబ్బా మీరందరూ చీర లాగడం చూడడానికి వచ్చారా? లేకపోతే మీ బోర్డ్ యాక్షన్ చూడ్డానికా? అక్క నాకు ఆ అమ్మాయి నచ్చలేదు, ఆ చీర నువ్వు కట్టేసుకో. ఇదిగోరా ఈ చీర కట్టేసుకో, వెంటనే రిహార్సల్స్ మొదలెట్టేయాలా? చీర నేను ఎప్పుడు కట్టుకోలేదే, నా ఒంటి మీద అస్సలు నిలబడదు. ద్రౌపది చీర కట్టుకోపోతే ఎలారా? చీర మీద కదా సినిమా అంతా. ఓ పని చేయండి, రేపు నేను స్టేజ్ మీద కట్టుకుంటాను. ఇప్పుడు మా మమ్మీ ఆల్రెడీ కట్టుకొచ్చిందిగా, రిహార్సల్స్ చేసుకోండి. ఓకే పొజిషన్ రెడీ. రే ఇప్పుడు నేను యాక్షన్ చెప్తాను, నువ్వు వెళ్ళి లాగో ఇవాళ మంగళవారం నేను లాగను రా బాబు. అరే నువ్వు వెళ్ళరా. హీరోయిన్ తలిసే లాగమంటావేంట్రా? కళ్ళు పోతాయి నీ అబ్బా. అరే గవర్నమెంట్ నువ్వు లాగు. నేను ధృతరాష్ట్రుని గుడ్డోని, నేను చీరలా లాగుతాను రా. నేను లాగేస్తాను. హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3. అమలాపురం పుర ప్రజలకు బాలయోగి నాటక పరిషత్ వారి కళాపాదములు, క్షమించాలి కళాభివాదములు. మేము ప్రదర్శించబోతున్న ద్రౌపది వస్త్రాపహరణం నాటకం మీరు చాలాసార్లు చూసుంటారు, కానీ మేము ఈ నాటకాన్ని ఓ కొత్త పద్ధతిలో ప్రదర్శించబోతున్నాం. అది మీకు నచ్చుతుందని ఆశిస్తూ నాటకం ప్రారంభిస్తున్నాం. గమనిక, నాటకానికి సందాలు ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలా. చప్పట్లు కొట్టిన చాలు, తెరదీస్తున్నాము, నాటకం చూడండి. మా పందెము 1-1. వద్దున్నాను కానీ నవ్వు చచ్చిపోతున్నాం. గవర్నమెంట్ నీ అబ్బా నీదే డైలాగ్ చెప్పు. పొద్దున్నే పంచాయతీ మీటింగ్ బోల్డ్ అని సంతకాలు పెట్టాలి, కూసేపు నిద్రపోతాను రా. అబ్బా నాయనా దుర్యోధన ఏటి జరిగింది చెప్పు. డైలాగ్ ఓకేనా? సరే కానీ ముందు చేయకని పెట్టు. తండ్రి పాండవులు సర్వము కోల్పోయితిరి, ఇప్పుడు వారి రాజ్యము మనవసమైనది. ఏమిటి ధర్మనందన అలా ఉండిపోయావు? ఉన్నాయని దొబ్బెట్టాడు కదా, ఇంకేమున్నాయని ఆలోచిస్తున్నాడు. ద్రౌపది ఉంది కదా. ఇంకా చెప్పలేదు అనుకున్నాను. ద్రౌపదిని పణంగా పెడితే పోయిన రాజ్యాలన్నీ మళ్ళీ వస్తాయి కదా. అర్జున మనం కోల్పోయింది దక్కించుకునే అవకాశం వచ్చింది. ముందుండి నువ్వేమన్నా చెప్తావు, నీ ఇష్టం. మమ్మల్ని అందరినీ కలిపి రోడ్డు మీద పడేసో, ఆఖరికి ఆ సుఖం కూడా లేకుండా చెయ్యి. అర్జున అగ్రజుడిని అలా నిందించడం తప్పు నాయన. అగ్రజు చెయ్యి అయితే ఏమన్నా చెప్తావు, నువ్వు దించావు. నువ్వే మళ్ళీ 1-1. దొబ్బిందా? తమ్ముడా దుశ్శాసన, పాంచాలిని మనము గెలుచుకున్నాము. కాదు ఈడు దొబ్బెట్టాడు. పాంచాలిని ప్రవేశపెట్టము. అలాగే మాయా. మాయా కాదు అగ్రజ. రామాయణం అంతా ఈడికే తెలిసింది. చెయ్యదా బతుకు సైడ్ ఉండే. అలా లాగుతావేంటి? నేనే వస్తున్నాగా. అన్నయ్య ఇదిగో పాంచాలి, నేను రమ్మని కూడా చేసింది. నేను పిలిస్తే మాత్రం రావు. పార్టీ జంప్ చేసింది. పాంచాలి, ఆ రోజు మైసభలో జరిగిన అవమానం ఇప్పటికీ మా గుండెలను దహించుచున్నది. తమ్ముడు ఇంకా ఏంటి ఆలస్యము, లాగు చీరా. అలాగే అన్నయ్య. ఓరి దుశ్శాసన, నిన్ను చంపి ఆ రక్తముతో ఆమె కురులు ముడివేయదును. నువ్వు ఇచ్చిన 200కి అంత పేదాలేంట్రా? కూర్చో. సోదరు వేమా. ఏంటి తమ్ముడు? చీర గురించి ఎందుకు అలా అరుస్తావు? ఈ అగ్రజుడు ఆ మాత్రం కొనలేడా? అయితే ఓకే. లాగదన్ని సారి పంచాలి, లాగదన్ని సారి జర జరమని పంచుడే. అవతల నాకు ఇంకో ప్రోగ్రామ్ ఉంది. దీనికి ఇంకో ప్రోగ్రామ్ ఉందంట. అన్నయ్య లాగేస్తున్నా. లాగే అల్లుడు కత్తిలాయ్. థ్యాంక్స్ మామా. ఎవరు సార్ కళ్ళార్పణ చూసుకుంటారా? అమ్మ నా కొడుకు ఛాన్స్ కొట్టేశాడు. అమ్మయ్య అబ్బా నువ్వు కొట్టి నన్ను వదలమంటావేంటే? నేను చీర లాగాలి, నువ్వు కృష్ణ కృష్ణ అని అరాలి కదా. ఆడవిడ మధ్యలో నువ్వు లాగుతావా నా లాగేసుకుంటావా? ముందు చీర కట్టుకునే జనాలు స్టేజ్ మీదకి వచ్చేసి లాగున్నారు. ఈ మాత్రానికి ఇంత పెద్ద స్టేజ్ అలా ఎక్కడిని తీసుకొచ్చారు? అది పట్టుకుని వెళ్ళిపోతుంది. కృష్ణ వంశీ మురారి మహేశు. మచ్చ 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 మచ్చ
తాగు. మచ్చున్నదని చేసుకొని మోసపోయాను. ఇప్పుడు మచ్చున్న బామ్మ కోసం ఎతుకుతున్నాను. మా గురువు గారు బ్లెస్సింగ్స్ ఉండాలే గానీ డెఫినెట్ గా దొరుకుతుంది. మచ్చని ఎదవేస్తాలు వేసావనుకో ఆ సినిమాలో మీ గురువు గారిని కుమ్మేసినట్టు నిన్ను కుమ్మేస్తారు. జాగ్రత్త. చెప్పావు గానీ ఏదో కొత్త బేరంలో ఉంది. లంగా జాకెట్ కుట్టాలి, సాయంత్రానికల్లా ఇవ్వగలవా? అందాకే ఎందుకు, ఆ రెండు నువ్వు నా చేతిలో ఎట్టేలే గానీ మిషన్ ఎక్కి మచ్చ 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 అని తొక్కాను అనుకో, సాయంత్రానికి డెలివరీ అయిపోద్ది. ఏ అంత స్పీడా? చూస్తావు కదా, మిషన్ ఎక్కి తొక్కానంటే గోదావరి ఎక్స్ప్రెస్. సర్లే తీసుకో. అలాగే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? కొలతలు పెట్టి కింద సారి వచ్చినప్పుడు తీసుకున్నావు కదా. అదెలా కుదురుతుంది? అప్పుడు కొలతలు ఇప్పుడు ఎలా పనికి వస్తాయి? అది కాక ఆడోళ్ళకి ఇవ్వాలండే కొలతలు రేపు ఉండట్లేదు. ఇక్కడ చాలా మంది లేడీస్ వస్తుంటారు, రకరకాల కొలతలు. వాళ్ళ కొలతలు నీకు, నీ కొలతలు ఆడికి కుట్టించాను అనుకో, మొత్తం జాకెట్ అంటే పెంట్ అయిపోద్ది. ఏంటి ఏమన్నా? ఏమండి, కొలతలు తీసుకోమంటే చాపేసి పడుకోమంటున్నాడు చూడండి. ఒళ్ళేలాగుంది? అది కాదయ్యా బాబు, ఈ మధ్య నిలబడి కొలతలు తీసుకుంటుంటే చేతులు వణుకుతున్నాయి, కొలతల్లో తేడా వచ్చేస్తుంది. అందుకే సేఫ్టీ కోసం అరేంజ్మెంట్ చేశాను అంతే. అంతకంటే ఏముంది నీ దగ్గర? ఏముంది నాకు తెలియదేటి. అయినా నువ్వెందుకు ఎంటర్ అయిపోయావు? లోపలికి వెళ్ళు. నువ్వు దా 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 ఇలా స్ట్రైట్ గా పడుకో. అది అది తిరిగమ్మా. ఇప్పుడు ఇటు తిరుగు, పూర్తిగా తిరగాల. ఇప్పుడు స్ట్రైట్ గా పడుకో, చేతులు పైకెత్తాలా, చేతులు పైకెత్తాలా. అబ్బా 34 ఐటీ తగ్గట్టుకున్నావు, బాగుంది. నాడు 28 ఇది బానే ఉంది. అవును, నువ్వెట్టి చేస్తున్నావు? అవే కొలతలు. కొలతలు చూడాల్సింది నేను, నువ్వు కాదు. మీ ఆయన అలా చూస్తుంటే కొలతలు ఎలా తీసుకోమంటావు? జాకెట్ సరిగ్గా కుట్టాల వద్దా? కాసేపు అటు తిరగండి. జరగవయ్యా బాబు. సర్లే. చివరికి వెళ్ళా, అక్కడ కూర్చో, అటు చూడు. నువ్వు చేయి చాప. 8 inches. లంగా పొడవు ఎంత పెట్టమంటావు? కొలిచి చూడు. అబ్బో 40. నా ప్యాంట్ కన్నా పొడవుగా ఉంది. ఇక లేదు. ఎందుకు నీ పేరేంటి? సునీత. మరేం లేదు, ఒకళ్ళు కొలతలు కుట్టేస్తామనండి బెంగ. ఇదిగో సాయంత్రం వచ్చి డెలివరీ అయిపోద్ది. సరే. ఏంటి డెలివరీ అన్నాడు? నీకు 3 నెలలే కదా. ఆ డెలివరీ కాదులే, మీరు నడవండి. మచ్చ 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 ఏటారా 1 2 3 అమలాపురం రెండేరా కూర్చోండి. ఏటెలాగొచ్చారు? ఏం లేదు బాబాయ్, చిన్న పని మీద వచ్చాం. ఎవరా ఊళ్ళో అంతా బాగున్నారా? మేము తప్ప అందరూ బాగానే ఉన్నారు పిన్ని. ఇంతకీ ఏం పని మీద వచ్చారు మీరు? ఈ చిన్న పని మీద రాలేదు, చాలా పెద్ద పని మీదే వచ్చారు. నువ్వు అనుకున్నంత కాదు గాని పెద్ద పనే. విషయం అంతా చెప్తాను, నువ్వు కూడా వినిపిని. ఇది మీ ముగ్గురికి సంబంధించిన విషయం కాదు, ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం. జాగ్రత్తగా ఆలోచించి ముందుకు అడిగేయండి. అరే కుర్రాళ్ళు, పైన సత్యరాజు గారు పచ్చడి వ్యాపారం చేసుకోవడానికి శ్రీకాకుళం వెళ్ళాడు, ఎప్పుడు వస్తాడో తెలీదు. అంచేత మీ ముగ్గురు ఆ రూమ్ లో ఉండండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ముద్దు అమ్మ లోపలికి తీసుకెళ్ళి. ఏం ఒళ్ళు ఎలా ఉందటి? సెటిల్ ఆడతావా? ఇప్పుడు వద్దులే. లేమ్మా. మచ్చ మచ్చ మచ్చ. నమస్తే సార్. నమస్తే సార్. ఎస్ఐ ఎక్కడ? ఇది ఎట్లుందయ్యా? ఇది ఎట్లుంది? ఇది ఎట్లుంది? ఈ ఫ్రెంచ్ ఎట్లుందిరా? నాతో 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 పెట్టుకుంటావురా? మీ గురించి ఎవరు వచ్చారు సార్? కూతమను. నాతో పెట్టుకుంటావురా? నాతోటి క్యాండిడేట్ చూసి కామెడీ అనుకుంటున్నావేమో, క్యారెక్టర్ చాలా సీరియస్. టేక్ కేర్. ఎవరు మీరు? ఏంటి విషయం చెప్పండి. నా పేరు ప్రతాప్ రెడ్డి. ఏంటి విషయం చెప్పండి. నా మేనకోడలు అశ్వని కొద్ది రోజులుగా కనిపించడం లేదు. ఓహో, వెతికిద్దాం. మీరున్నారు కదా మనుషులు, మీ వాళ్ళు ఒక సైడ్కి పంపించండి, మా వాళ్ళు ఇంకో సైడ్కి పంపిస్తాను. వెతికిద్దాం. మీరున్నారు కదా సార్, ఖాళీయేగా. డిఎస్పీ గారు, ఎస్పీ గారు కూడా ఖాళీయే. మరి పంపిద్దాం వాళ్ళని. క్యాండిడేట్ చూసి కామెడీ అనుకుంటున్నారేమో, క్యారెక్టర్ చాలా సీరియస్ తెలుసా. మీరు కపరేట్ చేశారు కదా, వెళ్ళండి. ఓకే, మేము యాక్షన్ తీసుకుంటే వెళ్ళండి. సరే రండ్రా.
అలా ఓ బ్రహ్మానందం బావా బాగున్నావా? నువ్వు మేనేజ్ చేస్తావులే. మొన్న మన ఎంఎస్ బాబాయ్ ఫోన్ చేశాడు. ఏముంది, వాళ్ళ ఎస్పీ ఆయన 2 నెలలు సస్పెండ్ చేశాడంట. ఎందుకంటే ఓసారి ఎస్పీ గారింటికి వెళ్ళి రాత్రి మీ ఆపరేషన్కి హ్యాట్స్ ఆఫ్ అనుపోయి నైట్ మీ కోఆపరేషన్కి థ్యాంక్స్ అన్నాడంట. అంతే, కరెక్టే. ఆపరేషన్ కి కోఆపరేషన్ కి పెద్ద తేడా లేదు, నాకు ఆ సంగతి తెలుసు. కానీ మనోడు చెప్పింది ఎస్పీ గారితో కాదు, వాళ్ళ ఆవిడతోటి. అందుకని ప్రస్తుతం అండర్ సస్పెన్షన్. అదే సంగతి. మరి కలుస్తా. మీరేంటే ఇంకెక్కడ ఉన్నారు? కంప్లైంట్ ఇచ్చారు కదా, వెళ్ళండి, మీ పని అయిపోయింది. ఇక మా పని మొదలవుతుంది. అశ్విని, అమ్మా అశ్విని, పొద్దున ఎక్కడికి వెళ్ళింది పిల్ల? లేవయ్యా, నీకింత వయసు వచ్చినా మచ్చ మచ్చ అని పిలుపు మానవా? అమ్మాయి కనిపించట్లేదు. అమ్మాయి కనిపించట్లేదు? పైన ఒంటిద్దరు ఉన్నారా? ఉన్నారు. అక్కడే ఉంటది చూడే. ఎవరాయ్? ఏంటి పిన్ని, అమ్మాయి గాని పైకి వచ్చిందా? పైకి రాలేదే. కింద లేదా? లేదురా. ఏమైందంటావరా? మనకి చెప్పకుండా అక్కడికి వెళ్దా? నిద్ర లేచి చూసేసరికి పిల్ల కనిపించలేదు. ఇదిగో ఈయన లేపుతున్నాను. ఇల్లంతా వెతికావు పిన్ని? వెతికండ్రా. ఇంత పొద్దున్న ఎక్కడికి వెళ్తుందిరా? మంటి పొగడులో అలా చూస్తారట్రా? ఇలా అతకండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఇదిగో బాబు, ఇట్రండి. ఏంటి సార్? ఈ అమ్మాయిని మీరు ఎక్కడన్నా చూసారా? చూడలేదు సార్. చూడలేదా? బాగా చూడండి. చూడలేదా? చూడలేదండి. స్కూల్కే వెళ్ళండి. సార్, వాళ్ళ స్టూడెంట్స్ ఎట్లా కనుక్కున్నారు సార్? పిచ్చోడా, అదేరా పోలీస్ అంటే. యూనిఫామ్ బట్టి కనుక్కున్నారు. షటప్. ఎస్ఐ ముందు కానిస్టేబుల్ నవ్వకూడదు, రూల్స్ ఒప్పుకో. క్యాండిడేట్ ని చూసి కామెడీ అనుకుంటున్నారేమో, క్యారెక్టర్ చాలా సీరియస్ తెలుసా? ఈ అమ్మాయిని ఎక్కడన్నా చూసావా? చూడలేదు సార్. ఎక్కడ చూడు? చూసావా? జాగ్రత్త చూడు. చూడలేదు సార్. నువ్వమ్మా? చూడలేదండి. చూడలేదా? చూడలేదు. నువ్వు? చూడలేదు సార్. ఎక్కడ? నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. అలాగే. ఏమై ఉంటుందిరా ఈ అమ్మాయి? ఏమో సార్. ఈడిది కాకియే మంది కాకియే, ఈ నడితే కరెక్ట్ గా మ్యాటర్ అర్థమైపోద్ది. చూడలా, వెళ్ళండి. అలాగే సార్. గో. ఏంట్రా బతుకుంటే పూలం దేవునైనా పట్టుకునే కెపాసిటీ కల నేను. ఈ అమ్మాయి దొరికింటేదేంట్రా మనకి? సార్ ఈ ఫోటో పట్టుకుని తిరుగుతున్నారేంటి సార్? ఏమైంది సార్ ఈ అమ్మాయికి? ఎవరైనా కిడ్నాప్ చేశారేటండి? పంపితే చంపేశారేటండి? ఏంట్రా ఈడు కొత్త కొత్త డౌట్లన్నీ క్రియేట్ చేస్తున్నాడు? సార్, ఈ అమ్మాయి ఎక్కడుందో ఖచ్చితంగా వీడికి తెలిసే ఉంటది, అడగండి సార్. అంతేనంటావా? అరే ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడ చెప్పండి సార్. చెప్పండి అంటాను. చెబుదాం అంటావా? చెప్పండి సార్. సార్ ఎక్కడ అడుగుదామా? పర్లేదంటావా? నమ్మండి సార్, నాకేం తెలియదు సార్. అమ్మాయికి ఏం జరిగినా అమ్మాయి ఎక్కడున్నా ఆ ముగ్గురే బాధ్యులు సార్. నన్ను నమ్మండి సార్, నాకే పాపం తెలియదు సార్. ఆ ముగ్గురు అంటావు? ఏ ముగ్గురా? అరే నువ్వు అసలు తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు? నిన్ను నిన్ను చంపేస్తాను. ఆలు ఎంతయ్యా కేజీ? 10 రూపాయలమ్మా. ఒక 1/2 కేజీ. బెండకాయలు ఏంటయ్యా అన్ని ముద్రపోయి తెచ్చుకున్నావు? లేదమ్మా, బానే ఉన్నాయి. రే, విశాఖపట్నం మొత్తం అంతా ఎతికి ఆ కోచిగాడిని ఎరగదీయాలరా. దొరకనియా? ఏం బాలేదు. దొండకాయలు 1/4 కేజీ. బండి అంతా బేరమడి 1/4 కిలో ఇమ్మంటారేంటమ్మా? అనుకున్న టైంకి మా నాన్న ఇచ్చిన డబ్బులతో బండి కొనేస్తారనమాట. కొనేసానే, చాలా బాగుంది కదా నీకులాగా. ఎందుకు బాగుండదు? మా నాన్న ఇచ్చిన డబ్బులతోనే కదా కొన్నది. డైలాగ్ ముందు వెనకాల మా నాన్న ఇచ్చిన డబ్బులు అనాలా? కొత్త బండి అంటే సరిపోదు? మా నాన్న ఇచ్చిన డబ్బులతోనే కదా కొన్నది. అందుకని కాలనీ అంతా చెప్తావా? చెప్తాను, పిలవండి. పిలుస్తాను. ఎలా రండి మాస్టర్, ఎలా రండి. చెప్పు. నీకులాగా నాకు సిగ్గులేదు, చెప్పు. ఈ బైక్ కొన్న డబ్బులు మా నాన్నగారు ఇచ్చినవేనండి. ఈయనకి కేసులు వాదించడం రాదు గాని పౌరుషానికి ఏమాత్రం తక్కువ లేదు. ఏంటి మాస్టర్ అయిపోయింది మ్యాటర్. అన్నది నిజమే, అందుకే ఇక్కడ వాదిస్తున్నాడు. కుజుదోష ఉన్న వల్లనే నిన్ను కట్టుకుని నేనేం చేయలేకపోతున్నానే, కేసులు కూడా వాదించలేకపోతున్నాను. అమ్మగారి కుజదోషమా? ఈ మాట ముందుగానే కుజుదోషం అంటే నేను ఫీల్ అవ్వాలి కానీ ఆడి ఫీల్ అయ్యేటి. కుజుదోషం అంటే ఆడికి అర్థమైంది కానీ నీకు అర్థం లేదు. అత్తు నాకు కుజదోషం ఉందని ఊరందరికీ చెప్తారా? ఉండని మహాలక్ష్మి దొంగ సచ్చినోడు.
అరే డౌట్ లేదు, ఇది మన మహాలక్ష్మి. డౌట్ అని మనం రెండూ లేవు. మహాలక్ష్మి ఎలా ఉన్నావు? ఏంటి ఎక్కడ ఉన్నావు? సర్లేరా, కుదోషం ఉందని మా ఆయనే కాదు ఆ కూరగాయలు కూడా కూరగాయలు ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. కానీ మీరేరా నన్ను వదలకుండా నా వెనకాలే తిరుగుతున్నారు. మాది కుది దోషంలే. ఏంట్రా అన్నావు? అదే మీ ఆయన హైకోర్టు హైదరాబాద్ పెద్ద లాయర్ కదా. హైదరాబాద్ హైకోర్టు పెద్ద లాయరే. మా ఆయన కాదు, ఆయన బాస్. ఓహో ఏంటి కదా. ఒక్కరోజు ముందు కనబడితే బాగుండే నువ్వు. ఏం పాపం? అనవసరం ఖర్చు డబ్బులాకి ఇటు చేయను వచ్చి అమ్మేశాం. సిగ్గు లేకపోతే సరే నేను ఎక్కడికి వెళ్తా అక్కడికి వచ్చేస్తారే. ఏదో నిదయా. పెళ్ళయ్యేదాకా ఇదిగో వీడిని మేపాను, పెళ్ళైన తర్వాత ఆయన మేపుతున్నాను. నా బాబు సంబంధం ఇలాగే పోతుంది. అయినా మీకు ఇక్కడ పని ఏంట్రా? అవును బైక్ ఎవరిదే? మా ఆయనదేరా, మా నానిచ్చిన డబ్బులతో కొన్నాడు. తప్పుకో. అబ్బా ఎంత బాగుందో. సిటీలో తిరగాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, కాళ్ళు లాగేస్తున్నాయి. నాకు కూడా. అసలు మీకు జన్మకు సిగ్గనేదే లేదారా? అస్సలు లేదు. ఇడు పుట్టినప్పుడే బట్టలు లేకుండా పుట్టాడు. ఇడు గోచేసుకు పుట్టాడు. పాపం రా, కొని ఇంకా అరగంట కూడా అవలేదురా. అసలు బండే కొనలేదు అనుకోవే. మీలాంటి అదోలు ఉంటే ఏమనుకుంటాం. ఇక్కడ స్టార్ట్ చేయకురా, అక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసుకో. మా ఆయన వింటాడు రా. దీనికి పెళ్లి అయితే తెలివితేటలు బాగా పెరిగినాయి. పదండ్రా. బండి కొనుక్కోమనే. ఓకే, ఈ ఏరియాలో మాత్రం కనపడుతుంది రోయ్. స్పీడ్ గా వెళ్ళకండి, జాగ్రత్త. బాయ్ బాయ్. ఇదేంటిది? బండేది? అయ్య బాబోయ్, కొత్త బండి. ఈ కుజ దోషం ఎదురైంది, బండి పోయింది. ఏమే మీ నాన్నిచ్చే దరిద్రగొడు డబ్బుతో కన్నా బండి పోయిందే? పోయిందా? ఎన్నాళ్ళ కలిగిందయా తమరు దర్శన భాగ్యం? ఎవరినంటావేంటయ్యా? నిన్నే. ఏముంది మామూలే, పొద్దున్నే బాత్రూమ్ ప్రాబ్లము, తర్వాత మళ్ళీ డ్యూటీకి రావాలి. మొన్న ఈ ప్రాబ్లం తోటే ఎస్పీ గారి మీద కేకలేసేసారబ్బా. మొన్న ఈ మధ్య ఎవడో వచ్చాడు కంప్లైంట్ ఇవ్వడం కోసం, వాడిని తీసుకెళ్ళి లోపలేసి కుమ్మిపారు నువ్వుకా. దీనికి కారణం ఏముంటుందయ్యా? మూల సంఖ్యే. ఫోన్ పెట్టేసావేంటి? ఇలాంటివి చేస్తేనే సంఖ్యెక్కేది. కట్ చేసిన మాట్లాడేస్తున్నారండి బాబు. నమస్కారం అండి. ఎవరు నువ్వు? నేను ఎవరో తర్వాత చెప్తాను కానండి, ముందు మీ మూల సంఖ్య మందు చెప్తాను. మార్నింగ్ లేవగానే 10 లీటర్లు మంచినీళ్ళు తాగి 2 కాళ్ళు ఎడంగా పెట్టి 10 కిలోమీటర్లు నడిచి తిరిగి ఇంటికి వచ్చేసరికి ఫ్రీగా మోషన్ అవుద్ది. ఆ ఎమోషన్స్ ఏ పని మీద వచ్చావు? పని మీద కాదండి, మోటార్ సైకిల్ మీదే వద్దును. అది ఎవరో దొంగలు ఎత్తిపోయారు. అయితే మమ్మల్ని ఏం చేయమంటా? జనరల్ గా ఏం చేస్తారేంటి? జనరల్ గా ఏం చేస్తామంటే, ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? క్యాండిడేట్ చూసి కామెడీ అనుకుంటున్నావేమో, క్యారెక్టర్ చాలా సీరియస్. తెలుస్తుంది. మీ కింద అది ఉంది కదా, మీ క్యారెక్టర్ కామెడీ అయితే ఎవరికి కావాలి, సీరియస్ అయితే ఎవరికి కావాలి? ముందు కంప్లైంట్ తీసుకోండి దొడ్డి సుబ్రహ్మణ్యం గారు. నువ్వు వెతుకు పారేసుకున్నావయ్యా బండి? నేను పారేసుకోవటండి. ఆడెవడో దొంగడు ఎత్తుకుపోతే ఎవడాడు? ఆడెవడో తెలితే మీ దగ్గరికి ఎందుకు వస్తాను? నేను పట్టుకోనా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఎక్కువ మాట్లాడటం ఏంటండి? కొత్తపేట నుంచి కేసు వాదించి వచ్చి ఇంటి ముందు కొత్త బండి సైడ్ స్టాండర్స్ పెట్టి లోపలికి వెళ్ళాను. కుజద్వాసం ఉన్న మా ఆవిడ కాయగూరలు కొంటుంది, ఈ లోపలనే పోయింది. నువ్వు సైడ్ వేసావా సెంటర్ వేసావా అన్నది కాదు పాయింట్, తాళం వేసావా లేదా అన్నది క్వశ్చన్. తాళం ఎప్పుడో పట్టుకుపోయారు. తాళం పట్టుకుపోయాడా? నేను ఇప్పుడు తాళం పట్టుకోవాలన్నా బండి పట్టుకోవాలన్నా? మీ కాళ్ళు పట్టుకుంటాను, నా బండి పట్టుకోండి బాబు. ఏంటి మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? నేను హైకోర్టు లాయర్ని. హైకోర్టు లాయర్? నాకు తెలిసి వైజాగ్ లో హైకోర్టు లేదే. నాకు తెలిసి వైజాగ్ లో హైకోర్టు లేదు. మళ్ళీ ఎక్కువ మాట్లాడుతున్నావు. మాట్లాడుకోండి. ఇది చూడండి. ఇదేంటి రీడింగ్ లైన్లు పెట్టుకోవాల్సింది కూలింగ్ లైన్లు పెట్టుకుంటున్నాడు. ఇందులో రీడింగ్ కూడా ఉంది తెలుసా? ఓహో, ఇప్పుడు నమ్ముతున్నా నిన్ను. ఏంటి నేను లాయర్నేనా? కాదు, నీ బండి పోయిందని. అదే కానిస్టేబుల్, కానిస్టేబుల్. కాలింగ్ మెల్ అక్కడ ఉంది. ఓ సారీ, కానిస్టేబుల్, కానిస్టేబుల్. నువ్వు గట్టి కొట్టుకో, నేను కొట్టాలా? రంబా, చీరతో నువ్వు ఆడుతుంటే నువ్వు ఒళ్ళు తగ్గవలేదు తెలియటం లేదు. అంచేత ఏదైనా 4 ప్యాంట్లు బేరం వచ్చిందనుకో, అడ్జస్ట్ చేసి జీన్ ప్యాంట్ కుట్టేస్తాను. వేసుకుంటే వేటి చాలు, ముందు ఆడు. అది పహిల్వాన్ నన్నే. ఏం పేరు నీ పేరు? మన పేరు పనసయ్య అండి. ఆ మనిషి ఎవరు? మన వైఫ్ రంబ. నా వైఫ్. ఒక మాట మీద ఉండవా నువ్వు? పనసయ్య అంటే అన్నానంటావు గాని నీ పర్సనాలిటీకి సెటిల్ ఆడటం అవసరం ఉంటావా? మీరు అలా అడుగుతారు నాకు తెలుసు, కానీ నేను ఆడుతుంది నా కోసం కాదు, అదిగో దానికోసం. కిందటి నెల నాలాగా ఉండేది, ఇప్పుడు చూసారు ఎలాగైపోయిందో. వచ్చే నెలకి మీలాగా అయిపోద్ది. రాత్రులు చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది బాబు దీంతో. ఓహో మనసయ్య, నీ పెళ్ళాం కోసం ఆడితే ఆడావు గాని నువ్వు అసలే ఇట్టుంటావు కదా, సెటిల్ ఆడితే ఇంకా సన్నబడిపోవు. కరెక్టే కదా. అవును, ఈ ఐడియా నాకు ఎందుకు రాలేదండి? నువ్వు తర్వాత ఆశ్చర్యపోదు కానీ
ఇదిగో ఈ ఫోటోలు అమ్మాయిని ఎక్కడ చూసావు చూడు. బ్యాట్ పట్టుకోండి. ఇదిగో నువ్వు వస్తావా రావా? నువ్వు సింగిల్ గా ఆడుతుండు. అదే పొరపాటు అంటే సింగిల్ గా ఆడుకోకూడదు. నీ బదులు నేను బ్యాటింగ్ చేస్తుంటాను, నువ్వు ఫోటో చూస్తుండు. అలాగే. అది అబ్బా ఏం షాట్ కొట్టారు ఎస్ఐ గారు. ఇలాంటి షాట్ మా ఆయన ఒక్కనాడు కొట్టలేదు. మీకు బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటాను. ఏటా మాట కాదేటా మాట. అయితే ఓకే. అమ్మా ఈ అమ్మాయిని ఎక్కడ చూసినట్టు గుర్తు, కానీ గుర్తు రావట్లేదు. ఒకసారి చూసి చెప్పమ్మా. నాకు అలాగే అనిపిస్తుంది కదే. ఒక్క నిమిషం. అలాగే. గుర్తుకు రాలేదు బాబాయ్. గుర్తుకు రాదు. ఈ ఫోటో అయితే కదా. నేనే అనుకున్నాను, నాకని తెలివింది పిల్ల ఫోటో ఏ మార్చేసింది. చాలా తెలివిగా మేనేజ్ చేసింది. ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది. మనసయ్య నీకు ఇచ్చిన ఫోటో ఇటు. ఇదిగోటండి. బ్యాట్ తీసుకో. తీసుకున్నాను. కాదు, బ్యాట్ ఇటు. ఇదిగోటి. ఫోటో తీసుకో. తీసుకున్నాను. అరే నువ్వేం మాయా చేసావో కానీ ఓ మనసా వెళ్ళాలనిపించడం లేదు. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. బ్యాట్ జాగ్రత్త. వస్తాను. మరి ఫోటోవా? అది నీ దగ్గర ఉంటేనే కదరా నేను మళ్ళీ వచ్చేది. పనసయ్య. అయితే ఓకే. వస్తాను. బాయ్ బాయ్. సీ యూ. బాయ్. యాండి వీళ్ళు మా ఊరు వాళ్ళే. నాకెందుకు తెలియదు. మన నిశ్చితార్థం రోజు వీడియో తీశారు కదా, ఆ క్యాసెట్ ఇంకా మనకు చూపించలేదు. బ్లూ ఫిల్మ్ దాచుకున్నట్టు దాచుకున్నారు. అవును ఏంటండి నడుచుకెళ్తున్నారు? మేము మావనో బండుకోనేమనొచ్చుగా. ఇచ్చాడు. పోయింది. అయినా మా ఊరెళ్ళడు ఇలా రోడ్డు మీద పిల్లలతో పాటు నడిచెళ్తే మాకు అవమానండి బాబు. కీప్తో నడిచెళ్ళొచ్చాడు. అయ్యి బాబు అది కదండి బాబు, ఈ బండి వేసుకెళ్ళండి. నేను ఒకళ్ళు ఆడింది వాడిని కదా మహాలక్ష్మి. హ్యాపీ బర్త్డే రా. సేమ్ టు యు మహాలక్ష్మి. సేమ్ టు యు. నువ్వు వెళ్ళి వయోజన విద్యా కేంద్రంలో జాయిన్ అవరా. హ్యాపీ న్యూ ఇయర్ అంటే సేమ్ టు అంటారు. బర్త్డే కూడా అదే చెప్పా. మరి అదే మహాలక్ష్మి పుట్టినరోజు కూడా ఈ రోజే. అవునా? నాకు చెప్పాలి. ఈ బైక్ మన పోయిన బైక్ లా లేదు. 304 సెక్షన్ ప్రకారం ఇద్దరు పుట్టినరోజులు ఒకే రోజు వచ్చినప్పుడు 2 బళ్ళు ఒకేలా ఉండొచ్చు. కరెక్ట్ మిస్టర్ జస్టిస్. నీకు 2 నెలలు వేసాను. నీకు కరెక్ట్ చేసుకో, లేకపోతే వీడితో పాటు వయోజన విద్యా కేంద్రంలో జాయిన్ అవ్వు. నువ్వు రావా? ఇక్కడే ఉంటావా? వచ్చేస్తానండి. ఎక్కడరా? పదరా బాబు, లేదా జీవితగా చేసేస్తాడు వీడు. వీడు మహాలక్ష్మి కాదురా, మనకు కూడా మోళ్ళో తయారయ్యాడు. ముందు జరిగా ప్రతి పగల కూడా రాత్రి అయిపోతే ఎంత బాగుంటుందో కదా మహాలక్ష్మి. ఇదే మాట మా పరందావుడు ఇంటే ఏమంటాడు తెలుసా? పరందావుడా? వాడేవాడు? నా బాయ్ ఫ్రెండ్. అంటే ఆ ఎర్రటోడా? ఏమన్నాడు? మీ ఆడవాళ్ళు ఒక రాత్రికే రాజకీయాలు మార్చేస్తారు, పగలు కూడా రాత్రి అయిపోతే ఇంక మగాళ్ళ పని అంతే అనేవాడు. ఎంత ఫ్రెండ్ అయితే మట్టుకు ఇయ్యా మాట్లాడుకోవడం. ఫ్రెండ్ అన్నాక అన్ని మాట్లాడుకుంటారమ్మా. సరే ఇంకేమన్నాడు? ఒకటా రెండా, మీరు ఇలా గుర్తు చేస్తూ ఉంటే గుర్తొస్తూనే ఉంటాయి. చివరికి నేను ఇందుకు ఉపయోగపడ్డానన్నమాట. కాదు, ఇందుకు మాత్రమే ఉపయోగపడ్డారు. నీకు కుజు దోషం ఒకటి ఉందనుకున్నాను. చాలా దోషాలు ఉన్నాయి. తీసుకోండి సార్. అది కాదు, న్యాయమే గెలిచిందండి. హైకోర్టుకి అప్లై చేయమంటారు సుందర్ కుమార్ గారు. నమస్తే, కూర్చోండి. ఏంటండి? లాయర్ విజయ్ కుమార్ గారు మీరేనా? డౌటా? కామెడీలు వద్దు, నేను ఫ్యాక్షనిస్ట్ ని. ఫ్యాక్షనిజం వద్దు, ఫ్రెండ్షిప్ ముద్దు. అయినా ఫ్యాక్షనిస్ట్ నేను టైపిస్ట్ అంత ఈజీగా చెప్తారండి. మర్డర్ కేసా? మీరు కేసు డీల్ చేసేటప్పుడు ఫీజు తీసుకుంటారా లేక గెలిచిన తర్వాత ఫీజు తీసుకుంటారా? రెండోది ఎప్పుడు జరగలేదు కాబట్టి ముందే తీసుకుంటాను. మ్యాటర్ ఏంటో చెప్పండి. ఓ నెల రోజుల క్రితం నా బండి పోయింది. కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఆ ఎస్ఐ గారు నా కంప్లైంట్ తీసుకోకుండా నన్ను అవమానపరిచాడు. ఆ ఎస్ఐ పేరు దొడ్డు సుబ్రహ్మణ్యం? అవును. ఆడికి మూల సంఖ్య ఉందా? నేను చూడలేదు. అవును, వాడి ఫేసెస్ చూడలేము, అది ఎలా చూస్తాం? ఏమంటారు? ఏది ఏమైనా వాడి మీద కేసు పెట్టాలా? వాడి ఉద్యోగం పోవాలా? వాడు రోడ్డు మీద పడి నా కాళ్ళు పట్టుకోవాలా? డబ్బు ఎంత ఖర్చైనా తొడగొట్టద్దు, పంచి ఊడిపోద్ది. ఏది ఏమైనా మధ్యలో రాజీలు సెటిల్మెంట్స్ లేవు. మీరు రాజీ పడతా అన్న పడినేవును. నేను సీమలో పుట్టి పెరిగిన వాడిని. నీది సీమ అన్న? ఏ ఊరన్నా నీదే? పులిగడ్డ.
నీకులా తొడగొట్టడం తెలియకపోయినా వాడిని నీ కాళ్ళ మీద పడగొట్టడం తెలుసు. అది చాలన్నా, ఇది ఉంచు. దీనికోసమే యాండి మిమ్మల్ని కాదు మావిడ నన్ను పిలుస్తుంది. ఎస్ఐ దొడ్డు సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళి ఆ బండి విషయం కనుక్కోమని నన్ను కనుక్కున్నారా? లాయర్ అయ్యుండి కూడా ఏం సాధించలేకపోతున్నారు. నీది ఆ టైప్ కేసేనా? మంచి లాయర్ దగ్గరికి వెళ్తారా? అది కాదు, నిన్ను ఏమయ్యా 143 సుబ్రహ్మణ్యం ఎక్కడ? అదిగోండి సార్, మాటలోనే వస్తున్నారు సార్. నమస్తే సార్. నేను మినిస్టర్ గారి మీటింగ్కి వెళ్తున్నాను సార్. లోపల 3 కుర్రాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద కిడ్నాప్ కేసు ఫైల్ చేసి లోపల దోసాయి. మీరు మీటింగ్కి వెళ్ళండి సార్, ఆ 3 సంగతి నేను చూసుకుంటాను. ఓకే సార్. పోనీ నిర్భయంగా వెళ్ళండి సార్. ఏ జిల్లా ఏ జిల్లా పిల్ల నీది? కొంచెం ఫ్యాన్ పెట్టించండి సార్. టీలు కాఫీ లాంటివి ఏమైనా ఉంటే పంపించండి సార్. ఎవడు పడితే ఆడు వస్తున్నాడు, ఎస్ఏ రాడేంట్రా? ఫార్ములా 1 2 3. ఓకే. ఎరా నీ పేరేంటి? పాట అప్పారావు అండి. బాబు పేరేంటో? రామారావు అండి. ఇంటి పేరేంటి? చిన్న పెద్దలు బాగా పెద్దది చెప్పాను కదండి. మీ బాబు ఇంటి పేరేంటి? పసుపులేటండి. ఓహో, నీకో ఇంటి పేరు, మీ బాబుకో ఇంటి పేరా? ఇద్దరు ఒకటి చాలదా? చాలకే కదండి పెట్టుకున్నాం కదా. ఒరే సార్ పిలుస్తున్నారు, రారా. ఎరా నీ పేరేంటి? పాట అప్పారావు అండి. అరే నీ పేరేం చెప్పావు? అది ఇందాక చెప్పిన పేరు చెప్పు. పాట అప్పారావు. నీ అబ్బా, నువ్వు కూడా అదే చెప్పావా? నేను నీకన్నా ముందు చెప్పాను. నా పేరు గారిపాటి బుల్లబ్బాయి అండి. గార్పాటి బుల్లబ్బాయా? నేను అడిగింది మీ పేర్లు రా, మీ ఊళ్ళో వాళ్ళ పేర్లు కాదు. ఏంటి సార్ మీరేంటి అక్కడే కూర్చున్నారు? రండి. మీ పేరు పాట అప్పారావే కదా? నా పేరు మీకెలా తెలుసు సార్? తెలుస్తాయి సార్, తెలుసుకుంటాం. రా పాట అప్పారావు రా. అసలు మీకేం కావాలి సార్? పేరుతో పని అంటే నాకు సెల్లోకి మనుషులు కావాలరా. పదండి పదండి. ప్లీజ్ సార్. చేస్తావురా సెల్లో, చేతులేస్తాం, కాళ్ళు వేస్తాం. మరి దొంగలు తోసినట్టు తోసేస్తారు ఏంటండి? ఏంట్రా గవర్నమెంట్, నువ్వేంటి ఇక్కడ? ఒరే ఈ దెబ్బలేంట్రా? మీకు పుణ్యం ఉంటుంది, ఎక్కడికైనా తీసుకుంటారా? ఆడి కోపం వచ్చినప్పుడల్లా పొద్దున్న పాలి సాయంత్రం పాలి కుమ్మేస్తున్నాడు రా. నువ్వెలా వచ్చావురా ఇక్కడికి? ఏరా ఈ ముగ్గురేనా? ఆ ముగ్గురు? ఏ ముగ్గురు సార్? అదేరా ఆ రోజు ఫోటోలో అమ్మాయిని రేప్ చేసి ఉంటారని, చంపేసి ఉంటారని ఏదేదో చెప్పావుగా, ఆ ముగ్గురేనా ఈ ముగ్గురు? రా నీళ్ళు, నేనేం చెప్పలేదురా. అరే నేనేం అయ్యి బాబు, నాకేం తెలియదు. థ్యాంక్స్ రా, నాకు పని తగ్గించారు. అనవసరంగా వీళ్ళు ముగ్గురిని బయటికి తీసుకొచ్చేస్తానని కమిట్ అయిపోయాను. ఇప్పుడు ఏడు చేయడం. ఎక్స్క్యూజ్ మీ లాయర్ గారు. ఎక్స్క్యూజ్ చేశాను. కేసు ఏంటి? మీరు నాకు తెలుసండి, మా పక్క వీధిలోకి వచ్చిన కొత్త లాయర్ కదండి. మీ వీధి ఎక్కడో నాకు తెలియదు కానీ ఇంతకీ కేసు ఏంటో చెప్పు. నేను కూడా వెనకాల వీధిలో ఉంటున్నానండి, లేడీస్ టైలర్ అండి. నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాను. బొత్తాలు కాజాలు కొట్టాలా? అవి కొట్టడానికి కుర్రోళ్ళు ఉన్నారండి, కాకపోతే 3 కుర్రోళ్ళు. అసలు విషయం ఏంటంటే నేను వంగుతాను. అబ్బా తడిపేసేట బాబు. థ్యాంక్స్ అండి. హలో హలో, దొడ్డు సుబ్రహ్మణ్యం గారండి? ఎవడరా నువ్వు? నేను బ్రహ్మానందం గారు బామ్మర్తినండి. ఓ నువ్వంటరా? ఏట్రా ఎలా ఉన్నావు, బాగున్నావా? సార్ దొడ్డు సుబ్రహ్మణ్యం గారు ఎస్ఐ అవ్వాలంటే ఏం చేయాలండి? అరే ప్రతిసారి దొడ్డు సుబ్రహ్మణ్యం గారిని ఇంటి పేరుతో పిలవక్కర్లేదురా. ఏంటి ఎస్ఐ కావాలనుకుంటున్నావా? డిగ్రీ పూర్తయిందా? డిగ్రీ ఎందుకు సార్, 10th అయితే సరిపోదా? అరే నువ్వు ఎస్ఐ కావాలనుకుంటున్నావా, కానిస్టేబుల్ కావాలనుకుంటున్నావా? పోనీ అదే క్వాలిఫికేషన్ తో ఎస్పీ అవ్వచ్చండి? అరే ఇవన్నీ మీ బావనట కదా.
ఆడే కదా మా అందరిలోకి ఇంటెలిజెంట్. మా బావని అడిగితే మిమ్మల్ని అడగమన్నాడండి. మీరు ఇలాగే ఎస్ఐ అయ్యారట కదా. అరే నువ్వు నా చేతి కనుక దొరికితే మామూలుగా ఉండదు నీకు నీ బావకును. అవన్నీ తర్వాత చూద్దాం గానీ ముందు తాళాలు ఎక్కడ పెట్టారో చెప్పండి. తాళాలు ఎక్కడ ఉంటావేంట్రా? సెల్లు పక్కన ఉంటాయి. పక్కనంటే కుడి వైపునా ఎడం వైపునా? ఎడం పక్కన ఉంటాయి. పెద్ద ఎస్ఐ కావాలనుకుంటున్నావు, ఆ మాత్రం తెలుతారా నీకు? కరెక్టే. అన్నట్టు మీ గురించి మా బావ చెప్పాడండి. ఏం చెప్పాడ్రా? మీకు చాలా ఉందట కదా. ఏంటట? మూలశంక. అదేదో ఆస్తి అన్నట్టుగా మాట్లాడతావేంటి? ఆస్తి అయితే ఖర్చు పెడితే అయిపోద్దండి. ఇది ఎప్పుడు మీకు కిందే ఉంటది. అరే నీకు 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 మామూలుగా ఉండదురా. మీరు మాట్లాడుతుండండి, మీరు లాగించేస్తాం. ఇక్కడ రోడ్లు ఎవరు లేరు, నీకు ఎటకారం ఎక్కువైపోయింది ఈ మధ్యన. రే ఆటో వస్తుంది, వెళ్ళిపోండి. ఎక్కువ కోపడుకో పిల్లకలు. లాయర్ గారు పని అయిపోయింది, మీరు ఫోన్ పెట్టేయండి. ప్లీజ్ ఇంటికి పంపించేయండి. అలాగే అలాగే. ఓకే. ఫోన్ చేయండి. ఈ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుని కళ్ళు తెరిచి చూడు. చూసాము. ఏం కనపడుతుంది? చెల్లు ఖాళీ. నీ పోస్ట్ కూడా ఖాళీయే. అరే నిన్ను రా ఇల్లుదేనా? అయ్యి బాబు ఏటా నీళ్ళు అమలాపురం తీసుకెళ్తానని చెప్పి ఇక్కడ ఏదో పెద్ద బిల్డింగ్ దగ్గర తీసుకొచ్చారు పొట్లం పట్టుకొని. పొట్లం ఇచ్చి లోపలికి వెళ్ళి విషయం కొన్న పోతులో మీ ముగ్గురు ఇక్కడ ఉండిపోయి నన్ను పంపిస్తారా? ఒక్కడే సిర్రకుర్రని చేసి. అయ్యి బాబు ఏటి ఇల్లు ఇదంతా చూస్తుండే నాకేం అర్థం కావట్లేదు. ఏం చేస్తారు ఏటో. ఎలా నీ అబ్బా వెళ్తానావా? మన అమలాపురం తెలియదు చూపిద్దామండి ఎవడగాని. ఏమో అగ్గిపెట్టి ఉందా? ఉంటే అగ్గిపెట్టి ఉందంటే అలా చూస్తామంట. అనియా నేను అమలాపురం నుంచి వచ్చాననియా. మా మాస్టర్ గారు మనవరాలు పెళ్లికి తీసుకురామన్నారు. పెళ్లి ఎక్కడో చెప్పనియా. అనియా ఫోన్ ఎవరు? హలో అనియా అన్నా అన్నా ఓకే అన్నయ్య ఏటన్నయ్య అన్నయ్య అయిపోయాడు. ఏం తెచ్చినవరా? గిఫ్ట్ అన్నయ్య. అన్నయ్య అన్నయ్య పువ్వు చెవులో పెట్టినీకా? నాకేం తెలీదు అన్నయ్య. అన్న నా టైం అయిపోతున్నాను, నేను బయలుదేరుతానన్నయ్య. అన్నయ్య నేను బస్ ఎక్కిస్తా కదా మీ నడు. అన్నయ్య వస్తానన్నయ్య. అన్నయ్య అన్నయ్య ఎక్కడికన్నయ్య? అన్నయ్య వద్దన్నయ్య. అన్నయ్య అన్నయ్య అమ్మా అన్నయ్య అమ్మా అమ్మా. స్టాప్. ఎన్నిసార్లు మస్కా ఇస్తారా మీరు నాకు? మస్కా మస్కా మీద మస్కా. మస్కా కాదు సార్, ఫోన్ వచ్చింది సార్. ఫోన్ వస్తే రింగ్ అవుతుంది సార్. ఒక్క నిమిషం సార్. సార్ ఫోన్ వచ్చింది. ఎవరా ఇది మధ్యలో ఫోన్ ఫోన్ అనుకుంటే? ఎవరా ఇది? సార్ సార్ నమస్కారం సార్, మీరా సార్? సిఐ గారు సార్? శంకర్ సార్ వాళ్ళు ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. సార్ వాళ్ళు పారిపోతున్నారు సార్. అబ్బే వాళ్ళు పారిపోరు సార్, నా కళ్ళ ముందే ఉన్నారు. ఒకసారి మీకు హలో చెప్తారు వినండి. ఇదిగో మా సిఐ ఒకసారి హలో చెప్పండి. చెప్పండి. వెళ్ళిపోయారు సార్. కానిస్టేబుల్ సార్, ఫాలో మీ.